తోకచుక్కలనేవి కొన్నిసార్లు మనకు ఆకాశంలో కనిపించే విచిత్రాలు. జనరల్గా మనం నక్షత్రాలని చుక్కలంటాము. కానీ మనం తోకచుక్కలు అని పిలిచేవి నిజానికి అవి నక్షత్రాలు కావు. ఇవి సౌర కుటుంబానికి చెందినవి. వీటిని సంస్కృతిలో ధూమకేతువు అంటారు. పూర్వకాలంలో ఈ తోకచుక్క కనిపిస్తే అరిష్టం అని అనుకునేవారు. ఈ తోకచుక్క సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు చాలా చల్లగా, దాని లోపలున్న గ్యాసెస్ గడ్డకట్టి అది ఒక టైప్ ఆఫ్ రౌండ్ షేప్ లో ఉంటుంది. దానికి ఎలాంటి తోక ఉండదు. దీనిలో ఉన్న మీథేన్, అమ్మోనియా, నీరు గడ్డకట్టుంటాయి. ఈ గడ్డలో ఇనుము, నికెల్, కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, సోడియం ఉంటాయి. ఇది సూర్యుడికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ దీనిలో మంచు కరిగిపోతుంది. దానిలో ఉన్న గ్యాసెస్ అన్ని విడిపోతాయి. ఆ వాయువుల మీద దుమ్ము, ధూళి మరియు సూర్యకాంతి పడి అది వెలుగుతుంది. ఇలా దాని నుండి విడిపోయిన వాయువులను సోలార్ గ్యాసెస్ వెనక్కి తోయడం వల్ల అది మనకు మెరుస్తూ తోకలాగా కనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనది హేలీ తోకచుక్క. ఇది ప్రతి 75 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 1985లో కనిపించింది. మళ్ళీ